ఇంత ఆలస్యమైంది, ఎక్కడికెళ్ళావు? నువ్వుండమ్మా, చెప్పక్క. నిన్ను అనాథ అన్నది ఎవరు? బయట వాళ్ళు ఒకసారంటే నాన్నమ్మ 100 సార్లు అంది. మారుతి, నువ్వు మాట్లాడుకో. వైదేహి అక్క కూడా అదే అంది. చెప్పక్క, వెళ్ళి వాళ్ళని కడిగి పారేస్తాను. నువ్వు కాళ్ళు కడుక్కున్నావా అమ్మా? లేదు నాన్న, అక్కనెవరో ఏడిపించారని తెలిసి కంగారుగా వచ్చేసాను. నువ్వే ఏడిపించావు. అదేమిట్రా? అవునత్తయ్యా, సియ వెళ్ళుంటే వైదేహి వెళ్లేది కాదు. ఇన్ని మాటలు పడేది కాదు. నన్ను వెళ్ళొద్దని అక్కేగా చెప్పింది. నాట్య కళాశాలలో రిహార్సల్స్, పీజీ కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయంటే అది ముఖ్యం గాని గుడి దగ్గర ప్రోగ్రామ్ దే ఉంది చల్లి అని నన్ను పంపించేగా అక్క వెళ్ళింది. అది సంగతి. ఇప్పుడు అర్థమైందా? నా మనవరాలు నాట్యం చేస్తే అక్కడికొచ్చే అతిథులందరూ మెచ్చుకుంటారని తప్పించేసి ఇది గంతులేసింది. అయినా దేవుడు ఊరుకుంటాడా? అవమానం పాలయ్యేలా చేయడు. సియా చెప్పింది నిజమేనా వైదేహి? చెప్పు. అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కకు ఎక్కిళ్ళు పడతాయని మీకు తెలీదే. అయ్యో, అక్క నిజం చెప్తుందేమో. దేవుడా, వెక్కిళ్ళు పట్టే, మంచినీళ్ళు తాగు. మేము తప్ప నిన్ను తలుచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. చెప్పు వైదేహి. పర్వాలేదు, చెప్పక్క. నేల చూపులు చూస్తుందంటే నిజమనేరా? కోపడకండి. జాలి పడుతున్నాను. ఇందులో వైదేహి తప్పేం లేదు. చెల్లెలు పరీక్షలు ముఖ్యమని తను వెళ్లి అందరితో మాటలనిపించుకుంది. ఇంకోసారి ఇలా చేయకండి. నాకిద్దరు కూతుళ్ళని చెప్పుకోనివ్వండి.
నంగ నచ్చిలా చేసిందంతా చేసి మళ్ళీ అయ్యి ఏడుపెందుకో. రాస్కల్. సారీ అక్క, నేను నిజం చెప్తే నాన్న నన్ను కొట్టేవారు, కానీ అది నువ్వు చూడలేవని నేను అబద్ధం చెప్పాను. చూడు, నేను నీ గురించి ఎంత ఆలోచించాను. ఆ టైంకి వచ్చేస్తావు కదా చెల్లి. మాట అంటే మాటే. రాములు వారు అందరినీ చల్లగా చూసినట్టే మీ ఇంటికి వచ్చిన వారిని చలవడేట్ చేస్తారండి. మజ్జిగ కమ్మగుంది. అమ్మాయి కూడా బాగుండాలి. గడ్డ పెరుగులా ఉంటుందమ్మా. అయ్యా, ఈ అమ్మాయి జున్ను ముక్కలా ఉందండి. అమ్మా, ఈ అమ్మాయి కొబ్బరి ముక్కలా ఉంది. అయ్యా, ఈ అమ్మాయి ఆటిన్ రాణిలా ఉంది. ఈ అమ్మాయి కలవర్ రాణిలా ఉంది. ఈ అమ్మాయి ఇస్పెట్ రాణిలా ఉంది. ఈ అమ్మాయి డైమండ్ రాణిలా ఉంది. అయ్యా, వీళ్ళందరూ అందరూ అందంగా ఉన్నారు సార్. అయ్యా, మీకెవరు కావాలంటే వాళ్ళని చూసుకోండి. పేకల్లోతు మునిగినట్టున్నారు. అయ్యా, క్షమించాలి, ఏదో అలవాట్లో పొరపాటు. అయ్యా, నాలాంటి వాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ప్రతివాదం అక్షింతలు వేసుకోవాలి కదయ్యా. మా ప్రాణాలకు అధిక మాసాలు వచ్చి బిజినెస్ గండి కొడతాయి. అలాంటప్పుడే ఏదో అలా చేతివాటం ప్రదర్శించుకుంటామయ్యా. చూడండి అయ్యా, ఎగ్జిబిషన్ పెట్టారేంటో. దేవాకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఊర్మిళ. అప్పుడే? గ్రేట్, చాలా స్పీడ్గా ఉన్నారు. దేవా, ఒకసారి ఫొటోస్ చూడన్నా. బాబు, ఇందులో మీ నాన్నగారు చూసిన కొన్ని ఫోటోలు కూడా మిక్స్ అయి ఉన్నాయి బాబు. మీరు ఒక మాట అనండి, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అని తమరంటే చాలు. అమ్మాయి బారసాల నుండి చదువుకున్న కళాశాల దాకా టక 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 చెప్పి వివరించేస్తాను. ఫొటోస్ తీసుకుని చెప్పు. టైం తీసుకొని చెప్తాను ఇందు. బాబుకి ఇట్లాంటి ఫోటోలు ఏమి నచ్చుతాయిలేండి. ఇంకెలాంటివి అంటే రంగులు పట్టవి, మొహం కనిపించినవి. నువ్వు ఆపుతావా? రంగులు బురదేంటి నాన్న? ఏదో వాగేస్తున్నాను నాన్న. నేచర్ ఫొటోస్ కొన్ని అర్థం కాకుండా ఉంటాయి కదా, వాటి గురించి అంటున్నాడు. ఒకసారి చూడు దేవా, వెంటనే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని ఆలస్యం చేయకండి బాబు. నెల తిరిగేలోపు ఫోటోలన్నీ తగ్గిపోతాయి. అబ్బాయిలు ఆంబూతులాగా విరుచుకుపడుతున్నారు.
బాబుకి వేరే ఫోటోలు చూసి క్లారిటీ వచ్చేదాకా ఏమీ చెప్పరండి. అంజీ, నువ్వు సైలెంట్గా ఉంటావా? వేరే ఫోటోలు ఉన్నాయా? అన్ని ఫోటోలు ఒకటేనన్నా. మొహం కనపడదుగా. దేవా, పెళ్ళే వద్దని చెప్పి అమెరికాకు వెళ్ళిపోయిన వాడివి. మీ నానమ్మ కోసం ఇండియాకి రాగానే నీ మనసు మార్చుకున్నావు. ఆ సంతోషంలో సంబంధాలు చూస్తున్నాం. సమయం తీసుకునే చెప్పు. నాన్న, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని, జన్మ జన్మల సంబంధం అని ఇలా చాలా చెప్తారు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. ప్రేమించకుండా పెళ్ళెలా చేసుకుంటారు? పెళ్లి చేసుకున్నాక ప్రేమించరా? ఎవరినైనా ప్రేమించావా? అది అలా అడగండి అమ్మగారు. అంజీ, నువ్వు ఆగు. దేవా, ఏదైనా సరే నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఓకే? అలా అనుకునే మన పెళ్ళయింది. ఇంకో వీల్ చైర్ తీసుకురావాలని చూడకండి. ఊర్మిళ, బామ్మగారు, అనుకున్నంత మాత్రాన అయిపోదులండి. నేను మా ఆయన ఎలాగైనా కాపురం చేసి సీమంతం జరుపుకోవాలని నేను 1000 సార్లు అనుకోనుంటాను. ఆయన కాళ్లే పనిచేయనప్పుడు నేను కాలేలా? ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వదినా, ఖచ్చితంగా పిల్లలు పుట్టాలని ఏం లేదు. అన్నయ్యనే నువ్వు కొడుకులా చూసుకోవచ్చు. నిన్ను అమ్మ అని పిలవమన్నా పిలుస్తాడు. శ్రీమంతం ఒక్కరోజు మాత్రమే చేస్తారు. శ్రీమంతురాలిగా నువ్వు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. నువ్వు పాజిటివ్గా తీసుకోగలగాలంతే. దేవాంశ్, నాకు తెలియని ఆయింట్మెంట్ ఒంటికి పడదు, తెలిసిన సెంటిమెంట్ మింగుడు పడదు. చంటి పిల్లాడు ఏం చేస్తాడో అన్నీ మీ అన్నయ్య చేస్తాడు. విసిగొచ్చినా సరే భరిస్తున్న నాకు స్త్రీమూర్తి అని కాంప్లిమెంట్ ఇస్తారు గాని పిల్లలు లేని నన్ను మాతృమూర్తి అని ఎవ్వరు పిలవరు. It's human psychology, you know. శాస్త్రి గారు, అయ్యా, ఫోటోలు తీసుకోండి, మళ్ళీ పిలుస్తాం. అలాగే అయ్యా. మీరెప్పుడు కబురు పెడతారో మీ మాట విన్నాకే అర్థమైందమ్మా. బాబు, ఈ కోదండ శాస్త్రి చూపించిన సంబంధం నచ్చితే నెల తిరగక ముందే దండలు మార్చుకుంటారు. ఇక్కడ కొంతమందికి దండం పెట్టాలి. అయ్యా, ఒక అభిప్రాయానికి వచ్చాక పిలిపియండి. వస్తానయ్యా, వస్తానమ్మా, వస్తానమ్మా. నాలుగుళ్ళకి తిరిగే శాస్త్రి గారి ముందు అలాగేనా మాట్లాడేది?
నానా సంబంధం కుదిరాకే ఊర్మిళకి చెప్పండి. పెద్ద కోడలికి ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదంటే హాల్లోకైనా ఎందుకు వస్తాను? అపార్థం చేసుకోవద్దమ్మా. మావయ్య, కావాలంటే లక్కీ నన్ను అమ్మ అని పిలుస్తాడని మీ చిన్న కొడుకు చెప్పాడు. ఇంట్రెస్టింగ్లీ మీరు నన్ను అమ్మ అని పిలుస్తారు. సంస్కారం చిన్నవాళ్ళని కూడా పెద్దవాళ్ళని చేసేస్తుంది. ఇంకా మెచ్యూరిటీ రానంత చిన్నదానివని బాగా చెప్పావు వదినా. దీనిదే ఊరో దీని కన్నవాళ్ళెవరో తెలీదు. అనాథ. నాట్య కళాశాలలో రిహార్సల్స్, పీజీ కాలేజ్లో ప్రాక్టికల్స్ ఉన్నాయంటే అది ముఖ్యం గాని గుడి దగ్గర ప్రోగ్రాం దేవుంది చెల్లి అని నన్ను పంపించే కదా అక్క వెళ్ళింది. రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, అనాథనైన నన్ను ఈ అమ్మా నాన్న చేరదీశారు. వీళ్ళ రుణం తీర్చుకోవాలని అన్నింటినీ ఓర్చుకుంటున్నాను. నేను తప్పు చేయకపోయినా భరించక తప్పదు. నా వల్ల ఇంట్లో వాళ్ళు గొడవలు పడకూడదు. నా వల్ల ఎవ్వరికీ బాధ కలగకూడదు. అంతే కదా లక్ష్మయ్య? బాబుగారు, పాలు ఇక్కడ పెట్టానండి. ఏ ఆగు. తెచ్చావు సరే, ఎలా వచ్చావు? అమ్మగారు, అర్థం కాలేదా? పాల గ్లాస్ పట్టుకుని ఊపుకుంటూ రావడానికి నువ్వు ఇంటి మనిషివి కాదు, ఈ ఇంట్లో పని మనిషివి. డోర్ నాక్ చేసి రావాలి. అది కూడా ఎలా? మా ఆయన నా బుగ్గ మీద వేలితో తట్టినట్టు. అలా చేయలేడు. నీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. వెళ్ళు. చూసారా అది మీ వైపు లుక్ ఎలా ఇచ్చిందో? దానికి కూడా అర్థం ఉందా? ఆఫ్ కోర్స్. పడుకునే ముందు ప్రయోజనం లేకపోయినా పెదాలకి లిప్స్టిక్ అద్దాను, కళ్ళునైనా తుడుచుకుపోయేలా చేస్తారని. పెళ్ళాం పాల గ్లాస్ తీసుకొస్తే అందులో షుగర్ వేయకపోయినా స్వీట్గా ఉంటుంది. పని మనిషి తీసుకొస్తే ఏముంటుంది? ఊర్మిళ, హే, ఫీల్ అవుతున్నారు కదూ? బట్ ఇట్స్ ట్రూ. ఆయన వాళ్ళ ఆవిడ్ని తాకను కూడా తాకలేదన్నట్టు చూసి వెళ్ళిపోయిందది. నేనేమనుకోను, ఎందుకంటే మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను మాత్రం మీకు సర్వీస్ చేయాలి, సతీ సావిత్రిలా, సతీ అనసూయలా. ఊర్మిళ, అమ్మ వస్తుంది.
మందులిచ్చావా? లేదత్తయ్యా. టైంకి టాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పాను కదా ఊర్మిళ. 1500 రోజులుగా మందులు వేసుకుంటూనే ఉన్నారు. అంటే 5 ఏళ్ళు. అప్పుడప్పుడు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి గాని కాళ్ళల్లో మాత్రం చలనం రావట్లేదత్తయ్యా.